వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నేచర్ క్యూర్ వద్ద నిజాం స్పోర్ట్స్ గ్రౌండ్ను సయ్యద్ మజీద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిజాం స్పోర్ట్స్ గ్రౌండ్లో క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడుకోవడానికి విశాలమైన ప్లే గ్రౌండ్ మంచి సదుపాయాలతో నిర్మించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, సుఫియాన్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అరీఫ్, 4th డివిజన్ మాజీ కార్పొరేటర్ అలీ, మాజీ కార్పొరేటర్ మజీద్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. सीना क्या करते क्या फोन करके चलता हूँ हाँ बेटा माजिद इधर आओ। कारपोरेटर साहब इधर आइए। आज बतारीख 22 फरवरी हफ्ता 4 बजे निज़ाम स्पोर्ट जोन का इफ्तिताह किया गया है। इसमें चीफ गेस्ट एक्स सरपंच श्रीनिवास पुरुमला श्रीनिवास आए हैं और एक्स कॉरपोरेटर आरिफ भाई, एक्स कॉरपोरेटर मैम के अली भाई और एक्स कॉरपोरेटर माजिद भाई आए हैं। यहाँ पे ओपनिंग हुआ है निज़ाम स्पोर्ट जोन, जिसमें अभी फ़िलहाल क्रिकेट और फुटबॉल बॉक्स डाला गया है। ये फुटबॉल और क्रिकेट इसके लिए किया गया है ताकि बहुत स्क्रीन टाइमिंग बच्चों का बढ़ जा रहा है। इसके लिए जो है सो आउटडोर गेम्स को मोटिवेट करने के लिए यहाँ पे नेचर क्यूर बोम्मकल में ओपनिंग किया गया है। आप लोग यहाँ पर आकर एंजॉय कर सकते। का एड्रेस फ्लाईओवर बोम्मकल फ्लाईओवर पार होए बाद फर्स्ट लेफ्ट नेचर क्यूर हॉस्पिटल से सीधा आए बाद निज़ाम स्पोर्ट जोन, जिसमें जो है सो क्रिकेट बॉक्स और फुटबॉल रखा गया है। कॉन्टैक्ट डिटेल्स बुकिंग के लिए 6300133671। ओके। తెలంగాణలో సురాపానకంగా భావించే తెల్లకల్లు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తరం మండలంలో పర్యటించారు. సింగారం గ్రామంలోని తాటివనంలో ఆయన
తాటికల్లు సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే తెల్లకల్లును ప్రతి ఒక్కరూ సేవించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. తెల్లకల్లును డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెప్తుంటారని, అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రతిరోజు గౌడలు ఉదయం సాయంత్రం తాటి చెట్లు ఎక్కి తాటికల్లు తీసి మన ఆరోగ్యం కోసం కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. పెళ్లి కాదు ఇలా రెడ్లలో కాకుంటే ఎట్లల్లా వెలువల్ల చూసుకోవచ్చు కుర్చీలో గ్రామశాఖ ఆయన చేసే పది పని మీయే తర్వాత కటింగ్ కట్టి పోవాలి కదా, కొత్త ఆధునిక అంతే కదా. అది తీసిపోయింది. అవునా పిల్లలు బాబు నిలబడే ఆయన ముందే పెట్టబడతారు. మంచిగా సురేష్ కళ్ళప్పుడు మాట్లాడదు తెలంగాణ రాష్ట్రంలో సురాపానకంగా భావించేటువంటి గౌడ సోదరులు తమ గొప్ప తెలివితో చెట్టుపై నుంచి తీసి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచడానికి నిత్యం సాయంత్రం పొద్దున వాళ్లకు ఉల్లాసాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు ప్రజల శ్రేయస్సు కోసం చెట్టు మీద నుంచి తీసేటువంటి కళ్ళు, తెల్ల కళ్ళు అని తెలంగాణలో తాగని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళే కారు అని చెప్పుకునే విధంగా తెల్ల కళ్ళును భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా 90% మంథని నుంచి సింగారం అంటే పవిత్ర దేవాలయం మేడారం సమ్మక్క సారలకు అతి సమీపంలో ఉన్నటువంటి సింగారం గ్రామానికి ఉదయాన్నే కులవృత్తిని ప్రోత్సహించడానికి కష్టపడి చీపు లిక్కర్ తాగేటువంటి వాళ్ళు, కోటీశ్వరులు సాయంకాలం ఇట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి వాతావరణంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం అందరం కూడా దీన్ని సేవించి సురాపానకంగా భావించేటువంటి తెల్లకల్లును ఈ సమాజం వాడాలని, మందులతో తయారు కాబట్టటువంటి ఏదైతే ఇంగ్లీష్ మందు ఉన్నదో అంటే బ్రాందీ, విస్కీ, బీరు లాంటి పదార్థాలు అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి అనే విషయాన్ని ఈ సమాజానికి తెలపడానికి కోసం ఇవాళ సింగారం గ్రామం మా గౌడ అన్నల ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా సంతోషం. మంచి మత్తు కూడా ఎక్కుతూ ఉన్నది. తాగేటప్పుడు తీయగా కనిపిస్తుంది, తర్వాత మత్తుగా ఏర్పడుతుంది. ఇది అంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ నిన్ను మంచి నిద్రలోకి తీసుకెళ్లేటువంటి ఈ తెల్లకల్లు, దీన్ని అందరూ కూడా వాడాలని, ఈ మధ్యలో శాస్త్రవేత్తలు కూడా ఇది క్యాన్సర్ కోసం కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ప్రకృతితో వచ్చేటువంటి ఈ కళ్ళు మన ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని ఈ సమాజానికి తెలిపే ప్రయత్నం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ రంగంలో అయితే బాగుంటారో, వాళ్ళ ఆకలి ఏ విధంగానైతే తీరుతుందో ఈ మట్టి. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం
రామన్నగూడెం మిర్చి కూలీలను గత 2 రోజుల క్రితం 14 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుండి కూలీ పనుల నిమిత్తం రామన్నగూడెంకు వలస వచ్చి చేలలోనే గుడారాలు వేసుకొని 3 నుంచి 4 నెలల పాటు ఉంటారు. ఈ క్రమంలో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారని పక్క సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ బెటాలియంతో ఏటూరు నాగరం పోలీసులు వలస కూలీల గుడారాలపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో 90 మంది కూలీలు విచారించి వారి ఆధారాలను సేకరించి అనుమానం ఉన్న వ్యక్తులను 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు వారిని 2 రోజులుగా ఏటూరు నగరం పోలీసులు విచారించారు. ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద మార్కెట్ ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన మిర్చి రైతులు మిర్చి పంట విక్రయించేందుకు వస్తుంటారు. మార్కెట్ తేజ US 341 వండర్ హార్ట్ సింగిల్ పట్టి దేశీ విక్రయించేందుకు రైతులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు వైరస్ సోకడంతో దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్లకే పరిమితమైంది. గత సంవత్సరం ఎకరాకు 17 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చింది. అప్పుడు ధరలు 18 నుంచి 25 వేల రూపాయలు క్వింటాల్ తేజ మరియు 341 రకానికి పలికిందని, ఇప్పుడు ఎకరాకు 5 క్వింటాల కన్నా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్లో క్వింటాల్కు 13,000 నుండి 8,000 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 ఎకరాలు పెట్టాం. తేజ పెడితే ఏమన్నది తెగులు వచ్చిపోయింది. 5 క్వింటాల చొప్పున వచ్చింది. ఇవాళ 9,500 అడిగింది. ఇయ్యనన్న అంతలనే ఆగింది. ఖరీదు మళ్ళా తీసుకొస్తానని సేటు తీసుకొస్తలేడు. ఇంకా ఇదివరకు కూడా రాలే. తిండి లేదు, తికారం లేదు, ఎండకు పడిస్తాను. ఈరోజు ఎనమాముల మార్కెట్ యార్డ్లో ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయినా కాచి అధిక మొత్తంలో అంటే ఈరోజే దాదాపు 60 నుంచి 70,000 క్వింటాల్ బ్యాగ్స్ చిల్లీస్ మిర్చి వచ్చింది. రేట్లు కూడా వెరైటీ వైజ్గా తేజాకు 13,550 అయింది. 341కి 13,400, దేశీ మిర్చికి 27,000 క్వింటాల్కి 27,000 అయింది. సింగిల్ పట్టికి 25,000 అయింది. వండర్ హార్ట్కి 16,500 అయింది. దాదాపుగా ఈ సీజన్లో హైయెస్ట్గా ఈరోజే వచ్చింది. కావున రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూసుకున్నామండి. ఇప్పుడు కూడా రేట్ల విషయంలో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొద్దిగా డౌన్ ఉన్నందున అది కూడా చూసి కొద్దిగా రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలని వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. పొద్దున అత్తి వాళ్ళతో వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. బ్రీడింగ్ చేసేటప్పుడు కొద్దిగా మంచి పద్ధతులు చేసి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారికి కూడా కోరడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో కూడా మిర్చి సీజన్ స్టార్ట్ అయినా కానీ వాళ్ళకి సార్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 3-4 డేస్లో ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చూసుకోవాలని వాళ్ళతో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం పోయినసారి కంటే ఎక్కువగా ఏం లేదు, అదే రేంజ్లో డైలీ 60 వస్తుంది. కానీ ఎక్స్పోర్ట్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నందున రేట్లలో ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతోనే రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా
మంచి రేట్లు ఇవ్వాలని వ్యాపార సంస్థ కోరడం జరిగింది. దొంగలు కాదండి, వాళ్ళు లోకల్లో మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ వర్కర్స్, అది దిగుమతి చేసేవాళ్ళు, ప్లస్ కటింగ్ చేసి బస్సు కటింగ్ చేసే హమాలీ కావచ్చు. అసలు ఉంటే మీరు చూపెట్టారు కాబట్టి మా సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తాం. అసలు జరగకుండా భవిష్యత్తులో చూస్తామండి. మా స్టాఫ్ పర్యవేక్షణ కూడా పెంచాలని మా సూచన. వాళ్ళతో 2 days లోపే మీటింగ్ అరేంజ్ చేసి పెద్ద మనుషులతోనే వాళ్ళ అమ్మాయి పెద్ద మనుషులు తెప్పించి ఇది ఇటువంటి చేయవద్దని ఒప్పందం చేసుకుంటామని ఆ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారమే మేము అక్కడ ఖమ్మం మాట వేరే మార్కెట్లు పంపినాం. ఇవి జరగడానికి వీళ్ళేదానికి మేడం చెప్తేనే అట్లా మాకు అమలు ఛార్జెస్ వస్తలేవని వాళ్ళ చెప్తే అదేం లేదు. అమలు ఛార్జెస్ అనేది ఇస్తాం. ఇటువంటి మాత్రం టెప్తింగ్ మాత్రం దొంగతనం అనేది చేయవద్దనేది మేము చెప్పి అక్కడికి ఖమ్మం వెళ్ళాము. కేసు అప్పుడు చూసి రావాలని వాళ్ళంతా వెళ్ళాం. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషులతో మీటింగ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మా మార్కెట్ యార్డ్లో వచ్చే రైతులకు సెక్యూరిటీ అనేది మా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మా సూపర్వైజర్ పరీక్ష ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కంపల్సరీ మా దృష్టికి తీసుకురామని మేము చెప్పించాము. ఈ పరంగా అయితే ఇప్పుడు మాతోనే ఎవరికైతే మా స్టాఫ్తోనే ఎవరికైతే ఇచ్చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనంగా జరిగినట్టుగా ప్రూఫ్ అయితే వాళ్ళ మీద సీసీ కెమెరా ప్రపోజల్ ఓకే సార్. ఇప్పుడు మీరు పిలిపించి మాట్లాడి అది జరగకుండా చూస్తాను. పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మమత కొమురయ్యల గెలుపు కోసం పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుల ఆదేశాల మేరకు గత 15 రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగానో శ్రమిస్తున్నారని, 25 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకొని కింది స్థాయి నుంచి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల పోటీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేషన్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు, జి భూమయ్య, కె రమేష్, ఎం వీరేశం, పృథ్వీరాజు, రాజ్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనేది మరి ప్రతి ఓటర్ని కూడా కలిసి అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ 15 రోజుల నుండి కూడా దాదాపుగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరినీ కూడా కలిసినప్పుడు ఎక్కడ ఏ కస్తూర్బా స్కూల్కి పోయినా, ఏ మోడల్ స్కూల్కి పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా, ప్రైవేటు కాలేజీలకు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసంతో ఉన్నారనేది పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ 1.5 కాలం పాటు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా నిరుత్సాహంతో ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో ద్వారా టీచర్స్ అంతా కూడా ఎంత సఫర్ అయినరో మరి అందరూ కూడా గమనించారు. ఆ తర్వాత అదే పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల, టీచర్ల పట్ల ఉపయోగిస్తూ ఉన్నది. అయితే టీచర్స్కి సంబంధించి గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ఏజ్ పెంచిందో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇవాళ టీచర్లకు సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత కనీసం వారి సర్వీస్ అంతా కూడా ఈ సమాజం కొరకు వారి జీవితం మొత్తం కూడా పనిచేస్తే కనీసం హెల్త్ సెక్యూరిటీ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈ 1.5 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీచర్స్ పట్ల పూర్తిగా కూడా వారు బాధ్యతారహితంగా పనిచేయడం అనేది ఉద్యోగుల లోపల చాలా నిరుత్సాహంగా ఉన్నది. అదే రకంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి
ఇవాళ ఆనాడు ఎన్నికలకి ముందు మేము అధికారం రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 4000 నిరుద్యోగ వృత్తి డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్. ఇవాళ ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అడిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాక, స్కాలర్షిప్స్ రాక, ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేక, రెంటెడ్ బిల్డింగ్స్కి రెంట్ కట్టలేక, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఇవాళ కాలేజీల యాజమాన్యాలు అనుభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని పలకరించినా, ఓటర్ని ఎవరిని తట్టినా కూడా 100% ఇవాళ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇవాళ 3 కూడా 2 టీచర్ ఎమ్మెల్సీ, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను 100% మేము గెలుస్తామనేటువంటి ధీమా లోపల ఉన్నాము. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రశ్నించే గొంతుకల్ని మీరు చట్టసభల మీరు శాసన మండలిలో పెద్దల సభలో అడుగుపెట్టడం కోసం పట్టభద్రులంతా, ఓటర్లంతా కూడా కృషి చేయాలని, మద్దతునివ్వాలని మేము ఓటర్లందరినీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జన్యామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తాట తీస్తానని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఏ ఒక్కటి మర్చిపోము, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు అరిగోస పడుతున్నారు, నీళ్లు లేక పంటలు అన్ని ఎండిపోతున్నాయి, రైతులు కేసీఆర్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు, కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి, రాష్ట్రంలో రైతులు అంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు, అన్ని కూడా ఆపించారు. ఇలా ఉష్కంతం పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను చెట్టాను కట్టాను, దేవాలయ నీళ్లు ప్రశాంతపురం వాటి మీద వదిలిపెట్టాను. ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళ కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను. ఈరోజు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏం చేస్తాను? రైతుల పక్క ఇబ్బంది పడతాను. కానీ ఇలా దయాకర్ కానీ రవి కానీ వాళ్ళు ఏం కోరుతారు? మా ఉష్కంతా పోతే మరి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, బాయిల బోర్లు నీళ్ళు ఉండి ఏముంటే డాక్టర్తో తోలా కానీ బయట నుంచి డాక్టర్ వచ్చి వాటి చూడడం పద్ధతి కాదని బాధాంత కాగితం, పర్మిషన్ ఇచ్చిన కాగితం ఎంఆర్ఓ దగ్గర పోయి, ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు. ఈ పర్మిషన్ తప్పున్నది, ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని పోతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డేట్ మారుస్తారు, వాళ్ళందరికీ డేట్ మారుస్తారు. ఏం పద్ధతి అండి? పోయి డాక్టర్ తీసుకుపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు, దయాకర్ మీద, రవి మీద. ఎంత అన్యాయం అని చెప్పండి. దీన్ని మేము ఎంతవరకైనా వదిలిపెట్టేది లేదు. దీని వెనుక సిఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సిఐ గారు పనిచేస్తాడు, తీసుకుపోతాడు. తోటూరు మండలం అంతా వెళ్ళిపోతారు. అంతా కూడా వీళ్ళ ఆర్గనైజేషన్, వీళ్ళు మొత్తం తోపుల మీదనే ఉన్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎట్లా సంపాదించాలి, ఇది ఉంటుందో ప్రజలు ఎక్కడన్నా పోని, రైతులు ఎక్కడన్నా పోని. మరి ఎండిపోతానన్న సోయిపులు ఉండదు కానీ మిర్చి రేటు కూడా మొత్తం పడిపోయింది. రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎండిపోతారు. ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. పక్కన ఉన్న ప్రాజెక్టు కూడా కూలిపోయింది, ఆశలు లేదు. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మళ్ళీ ఉల్టా మాట్లాడతారు.
కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం జరిగింది? ఎక్కడ నిండిపోయినాయా? కరెంటు నాకు ఇబ్బంది పడ్డదా? రైతు బంధు టక నాటే పుట్టుబడి ఎన్ని కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీ స్కీమ్స్ మీరు ఎందుకు ఎత్తలేదు అంటలేదు. మీ స్కీమ్స్ అట్టని పేలేయాలి. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, రైతుకు పెట్టుబడి వస్తలేదు, ఒక పక్కన యూరియా బస్తాలు దొరుకుతలేవు, ఏది కూడా గందరగోళ. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర వస్తలేదండి. మిర్చి రేటు మొత్తం పడిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటి మీద మీకు సోయి లేదు. ఈరోజు ఒక కేసు ఏంటండి, దయాకర్ కానీ రవి కానీ ఏం చేశారు చెప్పండి. ఇక్కడి నుంచి నేను 5 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లో ఉన్న ఈ స్థానిక కాంట్రాక్టర్లకు ఓన్లీ దేవాంధ్ర కాంట్రాక్టర్లకి, వేరే కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వలేదు. దేవాంధ్ర కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్లతో తోలాలి. ఎవరైనా ఇల్లు మందులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.